కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ల భక్తులతో నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపల వరకు కొనసాగాయి. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లుగా టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు పారిశుద్ధ్యం, తాగునీరు, అన్నప్రసాద వితరణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 73,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 31,786 మంది భక్తులు తమ తలానీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి ఉండికి మరో 4.59 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున క్యూ లైన్లను వేచి ఉండే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.